తెలుగు రాష్ట్రాల్లో బర్డ్ ఫ్లూ కారణంగా లక్షలాది కోళ్లు మృత్యువాత పడుతున్నాయి. ఇప్పటికే ఉమ్మడి గోదావరి జిల్లాలో 30 లక్షల కోళ్లు చనిపోయినట్లు అంచనాలున్నాయి. తెలంగాణ సరిహద్దు ప్రాంతమైన ఖమ్మం జిల్లాలో ఈ వైరస్ వేగంగా వ్యాపిస్తోంది. వైరస్ కారణంగా సత్తుపల్లి, కల్లూరు, పెనుబల్లి మండలాల్లో కోళ్లు మృతి చెందడంతో ఫామ్లు మూతపడ్డాయి. సుమారు ఒక్క కోళ్ల ఫామ్కు 10 నుండి 20 లక్షల వరకు నష్టం వాటిల్లిందని పౌల్ట్రీ రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. కొత్త వైరస్ వ్యాప్తిపై పూర్తి సమాచారం మా ప్రతినిధి అయ్యప్ప అందిస్తారు. బాయిలర్ కోళ్ళ యాజమాన్యం పూర్తిగా లక్షల్లో నష్టం వాటిల్లని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఒక్కో ఫామ్కి సుమారు 10 లక్షల నుండి 20 లక్షలు పైగా నష్టం వాటిల్లని కూడా ఆవేదన వ్యక్తం చేస్తున్న పరిస్థితి ఉంది. కొత్త వైరస్ తోటి ఏదైతే బాయిలర్ కోళ్ళు ఆ కోడికి సంబంధించినటువంటి గుండెకి వైరస్ సోకి ఆ నీరు చేరడంతో కోళ్ళు మృతి చెందుతున్నాయి. వీటితో పాటు ఇళ్లలో పెంచుకున్నటువంటి నాటుకోళ్లు కూడా పూర్తిగా మృతి చెందుతున్నాయి. దీంతో సరిహద్దు ప్రాంతంలో తెలంగాణ సరిహద్దు ప్రాంతంలో అయినటువంటి అసరాపేట నియోజకవర్గ పరిధి చెక్ పోస్ట్ వద్ద పూర్తిగా ఏపీ నుండి వస్తున్నటువంటి కోళ్ల వాహనాలు కూడా ఆపివేస్తున్న పరిస్థితి ఉంది. దీంతో పాటు వైరస్కి సంబంధించినటువంటి వాటికి సంబంధించిన వైరస్ ఏంటి కనుగొనే ప్రయత్నంలో ఉన్నారు. ఇప్పటికే బర్డ్ ఫ్లూతో పాటు కొత్త వైరస్ కూడా వచ్చిందని రైతులు చెబుతున్న పరిస్థితి ఉంది. దీని మూలంగా ఇప్పటికే సత్తుపల్లి నియోజకవర్గంలో లక్షలకు పైగా కోళ్ళు అయితే మృత్యువాత పడుతున్న పరిస్థితి ఉంది. ప్రధానంగా ఏపీలో రాజమండ్రి ఇటు ఏలూరు నియోజకవర్గాల్లో పూర్తిగా ఈ వైరస్ కారణంగా కోళ్ళు మృతి చెందాయి. వీటితో పాటు తెలంగాణకి వైరస్ రావడంతో ఇటు కామారెడ్డి, ఇటు ఖమ్మం జిల్లాల పూర్తిగా సరిహద్దు ప్రాంతాల్లో ఆ కోళ్ల ఫామ్ మూతబడిన పరిస్థితి ఉంది. ఇప్పటికే లక్షల్లో కోళ్లు మృతి చెందాయి. వీటికి సంబంధించినటువంటి ఇప్పటికే డాక్టర్లు కోళ్ళకి సంబంధించినటువంటి వైరస్కి కనుక్కునే ప్రయత్నాలు ఉన్నారు. దాంతో పాటుగా ఏదైతే 10 కిలోమీటర్లు ఉన్నటువంటి ఏరియాల్లో ఈ కోళ్ళను కూడా తినొద్దని హెచ్చరికలు జారీ చేస్తున్నారు. బ్లడ్ ఫ్లూ కారణంగా ఆ కొత్త వైరస్ కూడా వచ్చిందని చెబుతున్న పరిస్థితి ఉంది. ఏదైతే కోళ్ల ఫామ్ సంబంధించినటువంటి 10 కిలోమీటర్ల వరకు కూడా ఈ వైరస్ ఉందని, ఈ వైరస్ తో పాటు ఆ ఏరియాకు సంబంధించినటువంటి కోళ్లు తినొద్దని కూడా అధికారులు అయితే సూచిస్తున్న పరిస్థితి ఉంది. ఏదైనప్పటికీ కొత్త వైరస్ తోటి పూర్తిగా ఆ 2 తెలుగు రాష్ట్రాల్లో భారీ నష్టం వాటిల్లని చెప్పవచ్చు. ఇప్పటికే లక్షల్లో కోళ్లు మృతి చెందుతుంటే వాటిని తీసుకెళ్లి పూడ్చిపెట్టే పనిలో ఉన్నారు. ఒక్కొక్క కోల్ ఫామ్ కి సంబంధించిన 10 లక్షల నుండి 20 లక్షలకు పైగా నష్టం వాటిల్లని చెబుతున్న ఆవేదన వ్యక్తం చేస్తారు. మమ్మల్ని ప్రభుత్వం ఎప్పటికైనా ఆదుకోవాలని చెప్పి కోళ్ల యాజమాన్యం ఏదైతే బాయిలర్ కోళ్లకు సంబంధించిన యాజమాన్యం కూడా కోరుతున్నారు. ఇప్పటికే ఇళ్లలో పెంచుకున్నటువంటి నాటుకోళ్లు కూడా పూర్తిగా మృతి చెందిన పరిస్థితి మనం ప్రస్తుతంగా చూస్తున్నాం. ఇప్పుడు సత్తుపల్లి నియోజకవర్గ పరిధిలోని ఇటు కాకర్లపల్లి, ఇటు తుమ్మూరు, ఇటు పెనుబల్లి మండలంలో పూర్తిగా కోళ్ల ఫాములు మూతబడ్డ పరిస్థితి మనం ప్రత్యక్షంగా లైవ్ లో చూసుకోవచ్చు. నిర్మానుష్యంగా ఉన్న పరిస్థితి మనం విజువల్ లో చూస్తున్నాం. ఇప్పటికే రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. సుమారు లక్షల్లో నష్టం వాటిల్లిందని కూడా ఆవేదన వ్యక్తం చేస్తున్న పరిస్థితి ఉంది. ఏది ఏమంటే ఇప్పటికీ కొత్త వైరస్ కి సంబంధించినట్టు శాంపిల్ని ఇప్పటికే డాక్టర్లు తీసుకువెళ్ళి పరీక్షిస్తున్న పరిస్థితి ఉంది. బ్లడ్ ఫ్లూ తో పాటు మరో కొత్త వైరస్ కూడా వచ్చిందని చెబుతున్న పరిస్థితి. ప్రధానంగా బాయిలర్ కోడికి ఈ వైరస్ అంటే గుండెకి వ్యాపించిన తర్వాత నీరు చేరడంతో ఒక వైరస్ అయితే వచ్చిందని కూడా చెబుతున్నారు. దీంతో ఒక కోడికి ఈ వైరస్ వ్యాపించతో అక్కడ ఉన్నటువంటి లక్షల్లో కోళ్లు పూర్తిగా మృతి చెందాయి. వీటిని తీసుకెళ్లి పూడ్చిపెడుతున్న పరిస్థితి మనం ప్రత్యక్షంగా చూస్తున్నాం. మరోవైపు ఈ వైరస్ తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా వచ్చే అవకాశం ఉన్న ఆ పరిధిలో ఏదైతే ఆ కోళ్ల ఫారం సంబంధించిన పరిధిలో 10 కిలోమీటర్ల వరకు కూడా ఈ వైరస్ వ్యాపిస్తుందని, అక్కడ ఉన్న పరిధిలో ఆ కోళ్లను తినొద్దని కూడా హెచ్చరికలు జారీ చేస్తున్న పరిస్థితి ఉంది. ఏదైనప్పటికీ ఈ కొత్త వైరస్ తోటి కోళ్ల యాజమాన్యం కూడా పూర్తిగా నష్టపోయిందని చెప్పవచ్చు. కెమెరామెన్ రాజుతో అయ్యప్ప, 6 టీవీ ఖమ్మం. ఈ కోళ్ళు వేసి 2 నెలలు అయిందండి. లిఫ్టింగ్ వచ్చినాయి కోళ్ళు ఆల్రెడీ 35 రోజులు అట్లా వచ్చినాయి. ఒక 5 రోజుల్లో కోళ్ళు లిఫ్ట్ చేయొచ్చు. అనుకోకుండా ఏమైందంటే కోళ్ళ ఫారంలో ఒక్కొక్క కోడి చచ్చిపోవడం స్టార్ట్ అయింది. మాకు అర్థం కావాలి. జనరల్గా ఏంటంటే కోళ్ళ ఫారంలో మోర్టాలిటీ రోజు వస్తూ ఉంటాయి, యావరేజ్గా మోర్టాలిటీ వస్తూ ఉంటాయి. కంపెనీ వాళ్ళకి ఇన్ఫామ్ చేసాం. మేము వచ్చి చూసి కోడిని మొత్తం వాళ్ళు పోస్ట్ మార్టం చేశారు. పోస్ట్ మార్టం చేసి ఇది ఒక రకమైన వైరస్ అండి, మరి వైరస్ ఏంటో మాకు కూడా అర్థం కావట్లేదు, దీన్ని ల్యాబ్ పంపిస్తామని చెప్పి కోళ్ళు తీసుకుని వెళ్ళారు. తెల్లారి ఉదయం మొత్తం టోటల్ కోళ్ళన్నీ చనిపోయినాయండి. ఈ కోళ్ళన్నీ ట్రక్ ద్వారా బయటికి పంపించడం జరిగింది. దీనివల్ల రైతు వారిగా కొన్ని లక్షల రూపాయల నష్టం వాటిల్లింది.
దీన్ని ఏదైనా గవర్నమెంట్గా మనకు ఆదుకోవాల్సింది తప్ప మాకు మన కంపెనీ నుంచి మాకు ఏ విధమైన సహాయం లేదు. కాబట్టి దయచేసి ఈ ఇన్ఫర్మేషను మాఘ పౌర్ణమి